వెల్కమ్ టు బిఆర్ కిండర్. దిస్ ఇస్ ప్రియా వర్మ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేస్తోంది. ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మరోసారి కేవలం బడ్జెట్ చర్చలకే కాదు, విపక్షాల పాత్రపై కూడా పెద్ద ప్రశ్నలే వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒకటే ఉత్కంఠ. ఈసారి సభకు వైసీపీ సభ్యులు హాజరవుతారా, లేదా గత సమావేశాల్లాగానే సభకు దూరంగా ఉంటారా? ప్రజల సమస్యలు చర్చించాల్సిన వేదికలో ప్రధాన విపక్షం లేకపోతే అది ప్రజాస్వామ్యానికి ఎంతవరకు న్యాయమవుతుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ వైసీపీ సభ్యులు సభకు రాకపోతే వారిపై తీసుకోబోయే చర్యలేంటి? సభాపతులు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతున్నాయి? ఇలాంటి కీలక ప్రశ్నలతోనే ఈ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. వైసీపీ సభ్యుల హాజరు అంశం ఇప్పుడు కేవలం రాజకీయ చర్చగా మాత్రమే కాదు, శాసనసభ గౌరవం, ప్రజా ప్రాతినిధ్యం అనే కోణంలోనూ కీలకంగా మారింది. సభకు హాజరు కాని సభ్యులపై నియామవాళి ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? హాజరు కాకపోవడాన్ని ప్రజా సమస్యల నుంచి తప్పించుకునే ప్రయత్నంగా ప్రభుత్వం చిత్రీకరిస్తుందా? మరోవైపు వైసీపీ మాత్రం సభలో తమకు సరైన గౌరవం లేదన్న వాదనతో బహిష్కరణ వైఖరిని కొనసాగిస్తుందా, లేదా ప్రజా ఒత్తిడితోనైనా ఈసారి సభలో అడుగుపెట్టనుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్ణయం ఏదైనా కావచ్చు, అది ఈ బడ్జెట్ సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపటం మాత్రం ఖాయం. ఇక మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సర్వం సిద్ధం చేసుకున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ఎన్నికల హామీల అమలులో జాప్యం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఇబ్బందులు ఇలాంటి అంశాలపై సభలో వాడివేడి చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఎన్ని హామీలు నెరవేర్చగలుగుతుందో, ఎన్ని మాటలకి పరిమితమవుతుందో అన్నదానిపై కూడా సభలో తీవ్ర వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ పోరు నడిచేలా ఈ సమావేశాలు మారనున్నాయి. మరి ఈ బడ్జెట్ సమావేశాలు ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా మారతాయా, లేదా రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతాయా అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రజల ముందున్న ప్రధాన ప్రశ్న. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు బొట్ల రామారావు గారు, వైసీపీ, గట్టు తిలక్ టీడీపీ జిల్లా ప్రెసిడెంట్. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం రామారావు గారు, నమస్కారం తిలక్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే రామారావు గారు. వైసీపీ అసెంబ్లీ సమావేశాలకి ఈసారైనా హాజరవుతుందంటారా? ప్రతిసారి కూడా బడ్జెట్ సమావేశాలప్పుడు గవర్నర్ ప్రసంగం ఉన్నప్పుడు మా వైసీపీ శాసనసభ్యులందరూ కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ ఒక ప్రొటెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం మా పార్టీకి ఉందండి. కారణం ఏంటంటే ఇక్కడ చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో అధికార పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అట్లాగే జనసేన పార్టీలు ఉన్నాయి. మరి ఏకైక పక్షంగా విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని చెప్పేసి ఇక్కడ స్పీకర్ గారికి లేఖ రాస్తే దాని మీద ఇప్పటి వరకు సమాధానం లేదు. ఏదో ఒకటి అవును కాదని చెప్పాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గారికి ఉంది. అయితే వీళ్ళు వితండవాదం చేస్తా ఉన్నారు. గతంలో మీరు కూడా అట్లా అన్నారు ఇట్లా అన్నారు అనేది. దాని అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి స్పీకర్ గారు ఈ యొక్క మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లేఖకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అంటే వీళ్ళు కావాలనే దాన్ని రాజకీయంగా చేస్తున్నారు. స్పీకర్ గా ఎన్నికైన తర్వాత ఆయన రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయన అనుసరించినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు కూడా మనకు తెలుసు. మరి నేనేమంటానంటే మా యొక్క పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తరఫున ఆ నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి మా పార్టీ నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. మేము అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ కావాలంటే ఖచ్చితంగా స్పీకర్ ఆ యొక్క లేఖకు జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సామాన్యమైనటువంటి ఓటరు ఈరోజు ఒక ఫిర్యాదో, లేఖో, లేకపోతే విన్నపమో రాస్తే సర్టన్ టైం లోపల మళ్ళీ రెస్పాండ్ కావాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్య విధానంలో అధికారుల మీద కానీ, లేకపోతే ప్రభుత్వాల మీద కానీ, ప్రభుత్వ ప్రతినిధుల మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖకు ఎందుకు జవాబు చెప్పరని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఆ లేఖకు జవాబు చెప్తే ఖచ్చితంగా మా యొక్క సభ్యులు అందరూ కూడా అసెంబ్లీకి హాజరవడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది లేదు కాబట్టి మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. స్పీకర్ నిర్ణయాన్ని కానీ, వెనుకుండి నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ విధానాన్ని కానీ మేము నిరసిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ప్రజాస్వామ్య విలువల మీద, ప్రజల మీద, లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో
వీటన్నిటి మీద రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి అసెంబ్లీ మీద మాకు ఎనలేని గౌరవం ఉందనేటువంటి మాట మాత్రం వాస్తవాన్ని సందర్భంగా తెలియజేస్తున్నామండి. తిలక్ గారు. రామారావు గారు చెప్పినట్లు అంటే వీళ్ళు ఏదో లేఖ రాశారు, దాని తర్వాత మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాము, తర్వాత మాకు ఆ లేఖకు రిప్లై వస్తే మేము అసెంబ్లీకి వస్తారు అనేది రామారావు గారు చెప్తా ఉన్నారండి. దీంట్లో భాగంగా ముందు చూసుకుంటే వీళ్ళ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ లేఖను పక్కన పెట్టేస్తే కనీసం అసెంబ్లీ సెషన్స్ కి ఒక్క రోజైనా వచ్చి 10 నిమిషాలు కూడా కూర్చోకుండా వెళ్లే వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారో, ఆయన లేఖను పక్కన పెట్టేసి నిజంగా రాష్ట్ర రాజకీయాల గురించి ఆయన అంత ఆలోచించే వ్యక్తి అయితే ఆ రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు కోసం ఒక్కరోజు ఆయన అసెంబ్లీకి వచ్చి కూడా ఇదే విధానాలు కానీ, లేకపోతే ఈయన అడుగుతున్న ఏదైతే ప్రతిపక్ష హోదా అడుగుతా ఉన్నారో దాని గురించి ఆయన అసెంబ్లీకి వచ్చి అడగొచ్చు కదండి. ఆయన అసెంబ్లీకి కూడా రానటువంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా అడిగే హక్కు కూడా రాష్ట్ర ప్రజలు ఇవ్వకూడదు అనే భావనలోనే ఉంటా ఉన్నారు. ఎందుకంటే అధ్యక్షులండి తిలక్ గారు, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు సమంజసం కాదు, రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. నేనేమంటున్నానంటే అసెంబ్లీని పక్కన పెట్టడం, లేఖను పక్కన పెట్టడం, లేకపోతే స్పీకర్ని పక్కన పెట్టడం, ముఖ్యమంత్రిని పక్కన పెట్టడం, లేకపోతే మంత్రులు పక్కన పెట్టడం ఉండవు. ఈ వ్యవస్థలో ఖచ్చితంగా లేఖకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి స్పీకర్ కి రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి ఆలోచన ఆవశ్యకత ఉందా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉంటే మీరు ఆ లేఖను పక్కన పెట్టండి, ఈ లేఖను పక్కన, ఇది కాదండి వర్షను. ఇక్కడ మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న వికృత రాజకీయం, క్షుద్ర రాజకీయం ఇక్కడ బయటపడుతుంది. అందుకే మేము మీ యొక్క క్షుద్ర రాజకీయాలని బయట పెట్టడానికే మేము అసెంబ్లీకి వెళ్లకుండా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఆ లేఖకు సమాధానం చెప్పడానికి ఏమంత బాధ అని చెప్పి సందర్భంగా నిలదీస్తున్నాం. మేము ఖచ్చితంగా ఆ లేఖకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత, ఆవశ్యకత చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, సావర్నిటీ పవర్స్ ఉన్నాయని స్పీకరు తాను ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అది ప్రజలు గమనిస్తున్నారు. దానికి మరలా కూడా మూల్యం చెల్లించుకుంటారని సందర్భంగా మేము చెప్తా ఉన్నామండి. సార్ రామారావు గారు మీరు చెప్పింది కరెక్టే, కానీ మీరు చెప్తున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఒక అంత పెద్ద పార్టీ అని చెప్పుకునే సోకాల్డ్ వైసీపీ పార్టీ వాళ్ళు మీ అధినాయకుడు కూడా ఒక రోజు వచ్చి అసెంబ్లీకి అసెంబ్లీకి అటెండ్ కావడానికి ప్రాబ్లం ఏంటండి అసలు? అంటే ఆయన అసెంబ్లీకి వచ్చి మీకు తెలియదేమో, మీకు ఇక్కడ అవగాహన లోపం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు అసెంబ్లీకి మొట్టమొదటి రోజు వచ్చి ఆ లేఖకు సమాధానం చెప్పమని అడిగి మరలా వచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ లేఖకు సమాధానం చెప్పట్లేదనేదే ఇక్కడ ఇష్యూ. స్పీకర్ గారు అసలు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా చిన్నతనంగా, చాలా జుగుప్సాకరంగా, చాలా హీనమైనటువంటి స్థితిలో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మేము ఈ సందర్భంగా ప్రస్తావించట్లా. అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని మేము స్పీకర్ గా గౌరవిస్తున్నాం. అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే తరతమ భేదాలు లేకుండా, పొలిటికలైజేషన్ లేకుండా వ్యవహరించమని చెప్తుంటే ఆయన అంతా కూడా పొలిటికలైజేషన్ చేస్తా ఉన్నాడు. ఆ లేఖకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లేఖకి సమాధానం చెప్పేటటువంటి డ్రాఫ్ట్స్ లేవా, లేకపోతే ఆ యొక్క శాసనసభ కార్యాలయంలో దాన్ని డ్రాఫ్ట్ చేయడానికి మనుషులు లేరా, లేకపోతే సంతకం చెప్పడానికి లేదండి? దాన్ని చెప్పండి మీరు. సార్ మీరు అడుగుతున్నట్లే మీరు ఏదైతే సోకాళ్ళు గౌరవనీయులైన స్పీకర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, అదే గౌరవనీయులైన స్పీకర్ గారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గతంలో కూడా అసెంబ్లీకి రావాలనే లేఖ స్పీకర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్యూ చేశారా లేదా సార్? నేనేమంటున్నానంటే దానికి సంతకం పెట్టడానికి ఉన్నటువంటి ఇంకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినటువంటి లేఖకు జవాబు రాయడానికి ఎందుకు వీళ్ళకి కాలయాపన చేస్తున్నారు? ఇది పొలిటికలైజ్ అవునా కాదా? స్పీకర్ అనేటటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పి మన రాజ్యాంగం నిర్దేశిస్తుంటే వీళ్ళు కనీస అవగాహన లేకుండా, కనీస మర్యాద లేకుండా, ప్రజాస్వామ్యం పట్ల కనీసం గౌరవ మర్యాద లేనటువంటి స్థితిలో ఈ స్పీకర్ వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని మేము ఖచ్చితంగా ప్రజల్లో ఎండగడుతున్నాం. ప్రజలు గ్రహించారు. ఇది మీరు చెప్పేటటువంటి మభ్యపెట్టేటువంటి మాటలు ప్రజలు తీసుకోవట్లా. స్పీకర్ చర్యలను ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. మేధావి వర్గం గాని, విద్యావంతులు గాని, రాజకీయ మెలుకులు తెలిసినటువంటి రాజకీయ కోవిదులు కూడా ఈ యొక్క అంశంలో ఈ యొక్క దుశ్చర్య పట్ల తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మీరు గ్రహించకపోతే అది మీ మూర్ఖత్వం, మీ అవివేకం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్తున్నాను. సార్ మీకు జెంటిల్ రిమైండర్ సార్, మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ అనేది అసెంబ్లీకి వచ్చి చాలా సార్లు రాసి చెల్లారు, రీసెంట్ గా రాసి చెల్లారన్నారు. కానీ దీనికన్నా ముందే స్పీకర్ గారు అదే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అసెంబ్లీ సెషన్స్ కి రావాలని లేఖ ఇవ్వడం దీనికన్నా ముందే జరిగింది సార్. మీరు నిజంగా వ్యవస్థకు అంత మర్యాద ఇచ్చే వ్యక్తులు అయితే మాత్రం దానికి కూడా మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ ఇష్యూ చేసిందే
దాని తర్వాత ఈయన కావాలంటే లెటర్ పెట్టారేమో కానీ దానికన్నా ముందు ఖచ్చితంగా ఇచ్చిన జగన్మోహన్ letter రెడ్డి మనకి మీకు ఇవ్వలేదు అవగాహన లేదు కదా. ఇక్కడ. తిలక్ గారు నేనేమంటున్నానంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సెషన్ కి కూడా మొట్టమొదటి రోజు అటెండ్ అయ్యి దాని యొక్క అంశాన్ని గుర్తు చేసి స్పీకర్ కి, తర్వాత బయటకు వచ్చినటువంటి పరిస్థితిని తప్ప ఇవన్నీ స్పీకర్ కి తెలుసు. మీరు లేక లేక అంటున్నారు, రామారావు గారు లేక ఇచ్చినటువంటి ప్రతిసారి వచ్చారు. ఇక్కడ ఒకటే మేడం, ఈ యొక్క రామారావు గారు ప్రభుత్వం లేకపోతే స్పీకరు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు, ప్రజాస్వామ్య విధానంలో లేరు, అట్లాగే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాసినటువంటి విషయాలు మనం లేఖకు తర్వాత మాట్లాడుకుందామండి. ఇప్పుడు దాదాపు నేను అడిగే కాదండి, ప్రశ్నకు తర్వాత మీరు కాదు ఇక్కడ. సమాధానం చెప్పండి. ఇక్కడ దాదాపు 2 years అవుతా ఉన్నా కూడా, 1.5 year దాటినా కూడా సమాధానం చెప్పడానికి వీళ్ళు మేనమేషాలు లెక్క ఇస్తున్నటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా గర్హిస్తున్నామండి. రామారావు గారు, ఇప్పుడు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలకి అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసలు వస్తారా రారా అనే దానికి సమాధానం చెప్పండి. ఖచ్చితంగా అండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా సెషన్ జరిగేటప్పుడు లేకపోతే గవర్నర్ ప్రసంగం ఉన్నప్పుడు మొట్టమొదటి రోజు వచ్చి తన యొక్క విధానాన్ని లేకుంటే ఆ యొక్క లేఖకు ఆన్సర్ చెప్పమని పలు దఫాలు కోరినా చేము కుట్టినట్టు కూడా లేదు ఈ యొక్క స్పీకర్ గారికి. అంటే ఇప్పుడు అయినపాత్రుడు మీరంతా గారికి చేసేది దేనికోసం? ప్రతిపక్ష హోదా కోసమా? ఆ ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజల గురించి మీరు ప్రశ్నించే అధికారం మీకు లేదని ఫీల్ అవుతున్నారా? మేము అక్కడ కాదండి, ఇక్కడ ఒకటి రాజ్యాంగబద్ధంగా ఏదైనా సరే ఈ యొక్క ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే ఒక విన్నపం చేస్తే దానికి సర్టెన్ టైం లోపల రిప్లై చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖకే ఈ రాష్ట్రంలో జవాబుదారీతనం లేనటువంటి అంశం పట్ల మేము చేస్తున్నాం. మీరు ప్రతిపక్ష హోదా ఉందా లేదా అని తెలియజేస్తూ లేఖ రిప్లై రాయమంటే ఎందుకు రాయరు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. ఈ యొక్క చర్యలు ప్రజాస్వామ్య విలువలను అది భంగపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి మేము ఈ ప్రొటెస్టేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేడం. ఓకే, తిలక్ గారు, ఆంధ్రప్రదేశ్ మేడం, రాజకీయాల్లో మరో కీలక రామారావు గారు ఘట్టానికి డిజిటల్ తరలిస్తుంది పాయింట్ అనుకోవచ్చా? మాట్లాడుతున్నారు మేడం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తరలిస్తుంది అనుకోవచ్చు అంటారా ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాలు? లేదు, అంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే మేడం, ప్రజల్లో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో చూస్తా ఉంటే కూటమి ప్రభుత్వం అయితే చాలా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తా ఉంది మేడం. సీట్లు కూడా సాధించుకోలేక ప్రతిపక్ష హోదా అనేది పోగొట్టున్నారు, చేజెత్తులా పోగొట్టున్నారు మేడం. అది వీళ్ళకి గుర్తున్నట్లేదు అనుకుంటా. ఎంతున్నా వీళ్ళు అదే భ్రమలో ఉంటున్నారు. అంటే ప్రతిపక్ష హోదాకు సంబంధించిన సీట్లు కూడా వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు అప్పట్లో తెచ్చుకోలేకపోయారు మేడం. ఇంకా వీళ్ళు ఇప్పటికీ ఈ ప్రతిపక్ష హోదాని అడుగుతా ఉన్నారంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మేడం. అంటే 2 ఏళ్ళు అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ సెషన్స్ కి రావట్లేదు, వచ్చినా 10 నిమిషాలు కూర్చొని పోతా ఉన్నాడు అని చెప్పి జనాలు నవ్వుతా ఉన్నారు మేడం. ఇట్లాంటి వ్యక్తి రేపొద్దున మళ్ళా ఎలక్షన్లకో ఏదానికో వచ్చి నాకు ఓట్లు ఏంటి అంటే జనాలు నమ్మే సిచ్యువేషన్స్ అయితే ఎవరు లేరు మేడం. అయ్యన్న పాత్రుడు గారి గురించి మాట్లాడుతూ గతంలో అంటే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి గురించి మాట్లాడుతా ఉన్నారు. అంటే వీళ్ళు కరెక్ట్ గా ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు పాటించాలని. అదే గతంలో ఉన్న స్పీకర్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో సాక్షాత్తు ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా ఏకపక్షంగా ఉంటూ వైఎస్ఆర్సీపీకి తొత్తు కాసింది ఆ గతంలో కూడా అదే స్పీకరే మేడం. స్పీకర్ విధానాల గురించి వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే అసలు సిగ్గుచేటుగా ఉంది, అసలు చాలా నవ్వొస్తా ఉంది మేడం. మీరు చూసే జనాలు కూడా వీళ్ళ మాట్లాడేది ఇట్లాంటి విధి విధానాల గురించి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మేడం. ఏదైతే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మొన్న ఏదో మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలకు ఎవరైతే రాలేకపోతున్నారో అటువంటి వాళ్ళపైన వేటు తప్పదు, అట్లాంటి రాజకీయాల్లో మేము ఒక జీవో తీసుకురాబోతున్నాం అన్నట్లు విధానంగా మన అయ్యన్న పాత్రుడు గారు ఒక సెషన్స్ లో మాట్లాడారు. గౌరవ స్పీకర్ గా ఇండియా వైడ్ గా జరిగిన ఒక ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యి మాట్లాడారు. సో మా డిమాండ్ ఏంటంటే మేడం, కనీస ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి అసలు ప్రతిపక్ష హోదాని అడగడమే ఒక తప్పు మేడం. అంత ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి అయితే ఈ రోజు అదే అసెంబ్లీ సమావేశాలకు వాళ్ళు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో అదే ఫిబ్రవరి 11వ తారీఖున కనీసం ఆ రోజైనా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం మేడం. ఇంకా రాలేదంటే గౌరవ స్పీకర్ గారు చెప్పినట్లు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆయన ఎలాగో ఒక ఎమ్మెల్యే కాబట్టి తప్పకుండా వేటు అనేది ఆయన పైన పడాలని చెప్పేసి అందరు కోరుకుంటా ఉన్నారు మేడం. తిలక్ గారు, మేడం, వైసీపీ రాకపై అధికార పార్టీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉందంటారా? ఛాన్సే లేదు మేడం. ఎందుకంటే ఆ ప్రశ్నల వర్షాలు కురిపించాలంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి మేడం. ఆ సూపర్ 6 పథకాల్లో భాగంగా అట్టడిగిన పేద ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి గత ప్రభుత్వంతో చూసుకుంటే చాలా వరకు అందరికీ చాలా మంచి చేకూరుతా ఉంది.
కాబట్టి వీళ్ళు లోపాలను ప్రశ్నించాలంటే కూడా ఎక్కడ లేదు మేడం. అమరావతి విషయం కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు విషయాలు కానివ్వండి, ప్రతి దాంట్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దూసుకెళ్తా ఉంది మేడం. సో వీళ్ళు ఏదైనా లోపాలు తలెత్తి వాళ్ళు ప్రశ్నించాలన్నా కూడా వాళ్ళకి ఎక్కడ సోర్స్ లేదు మేడం. సో ఏ మొహం పెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ కి రావాలనేది వీళ్ళ మెయిన్ మోటో. కావాలనే దీనికి తోడుగా జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలని 2 ఏళ్ల నుంచి అదే లెటరు అదే కథ పట్టుకొని తిరుగుతా ఉన్నాడే తప్ప, నిజంగా ప్రజల మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే అసెంబ్లీ సెషన్స్ కి వచ్చి సరే కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదంటే ప్రశ్నించండి, ఎవరైనా వద్దంటారా? మరి వీళ్ళు 175 సీట్లు మేము సాధిస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 11 సీట్లకి వచ్చి కనీసం అసెంబ్లీలో మొహం చూపించుకునే సిచ్యువేషన్ కూడా ఆయన ఫేస్ చేయలేకపోతా ఉన్నాడు. దాన్ని కవర్ చేసుకోవడానికే కేవలం మేము ఒక లేఖ పెట్టాము, దానికి సంబంధించి మాకు రిప్లై రాలేదు, రిప్లై రావాలి అంటున్నారు. వీళ్ళు పెట్టిన లేఖ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ అదే స్పీకర్ గారు వీళ్ళకు కూడా అసెంబ్లీకి రావాలని పలుమార్లు వీళ్ళకు లేఖలు ఇచ్చినా కూడా వీళ్ళు రానటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చాలా సార్లు చూసాం మేడం. శాంతి భద్రతలపై వైసీపీ తీవ్రంగా విమర్శిస్తుంది. మీరు శాంతి భద్రతల మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అంటుంది, మీరేమంటారు? శాంతి భద్రతల విషయాలకు వస్తే మేడం, గత ప్రభుత్వంతో చూసుకుంటే ప్రజెంట్ ఉన్న ఏపీ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు అనేది చాలా మెరుగ్గా ఉన్నాయి మేడం. ఎందుకంటే తప్పు చేసింది ప్రతిపక్ష పార్టీ అయినా మా సొంత పార్టీ కార్యకర్త అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ సమానంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అందరికీ సమానంగా చట్టాన్ని ఆమోదిస్తా ఉన్నారు మేడం, చూసుకుంటా వెళ్తా ఉన్నారు. అలాగే రాష్ట్ర హోంమంత్రి వర్యులు ఎలా ఉన్నారంటే మేడం, గతంలో దళిత డాక్టర్ సుధాకర్ ని చంపిన విషయాలు కానివ్వండి, ఆడబిడ్డలకు జరిగిన అన్యాయాలు కానివ్వండి, ఈ రోజు వరకు ఎటువంటి న్యాయాలు జరగలేదు మేడం. అదే ప్రస్తుత గవర్నమెంట్ లో చూసుకుంటే ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా కూడా వెంటనే అది మా పార్టీయా వాళ్ళ పార్టీయా ఏ పార్టీ అని చూడకుండా తప్పు చేసింది ఎవరైనా సరే తీసుకెళ్లి వాళ్ళకి తగిన శిక్ష ఏర్పరచడంలో మాత్రం కూటమి ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్ గా నడుస్తా ఉంది మేడం. అదే ప్రతిపక్షంలో వీళ్ళు ఉన్నారు మేడం. గతంలో చూసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతే శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారో ఆయన శాంతి భద్రతలు అనే విషయాన్ని ఒక లైన్ క్రాస్ చేసి సొంత వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళ బాబాయిని ఆయన మర్డర్ చేస్తే కూడా అంటే శాంతి భద్రతల గురించి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారా అని చెప్పేసి కూడా శాంతి భద్రతల గురించి వీళ్ళు కానీ ఆ అంశాన్ని తలెత్తితే మాత్రం రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటారు మేడం. తిలక్ గారు, శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? మేడం, ఇప్పుడు జరుగుతున్న నెక్స్ట్ రాబోయే ఈ ఫిబ్రవరి శాసనసభ సమావేశాల్లో చూసుకుంటే బడ్జెట్ కి సంబంధించిన విషయాలు కూడా చర్చించే అంశాలు అయితే ఉన్నాయి మేడం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, విదేశాలకు వెళ్లి పెట్టుబడుల వేటల్లో అయితే ఉన్నారు మేడం. మీరు చూసినట్లయితే RMZ అనే ప్రాజెక్ట్ ద్వారా కూడా 100 కోట్ల పెట్టుబడి అయితే మన రాష్ట్రానికి తీసుకొచ్చే ఒక ప్రపోజల్ అయితే సక్సెస్ అయింది మేడం. సో ఇదంతా చూసుకుంటే పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకు రాష్ట్ర బడ్జెట్ లో ఎటువంటి నిధులు లేకుండా పోయాయి మేడం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రాష్ట్రాన్ని మనం ముందుకు ఈ సంక్షోభంలో గతంలో ఆయన చేసిన సంక్షోభం నుంచి బయటకు తీసుకురావాలంటే మాత్రం పెట్టుబడులు మస్ట్ అండ్ షుడ్ మేడం. ఈ పెట్టుబడులకు సంబంధించిన ఎన్నో అంశాలు, అలాగే నిరుద్యోగ ఎవరైతే యువతులు ఉన్నారో లేకపోతే యువకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వారికి ఏదన్నా జాబులు రావాలన్నా, ఏమన్నా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ పైన ఫస్ట్ ప్రియారిటీ తీసుకొని తెలుగుదేశం పార్టీ అయితే ముందుకు వెళ్తా ఉంది అనుకుంటున్నాము. అలాగే పోలవరంకి సంబంధించి కూడా దాదాపు ఆ ప్రక్రియను చాలా ఫాస్ట్ గా ముఖ్యమంత్రి వారు తీసుకెళ్తా ఉన్నారు. గతంలో కూడా లాస్ట్ మంత్ కూడా చంద్రబాబు సార్ ఆ పోలవరం విజిట్ చేశారు. అలాగే అమరావతి విషయంలో చూస్తే కూడా చాలా ఫాస్ట్ గా రాజధాని అనేది బిల్డ్ చేస్తా ఉన్నారు మేడం. సో ఇప్పుడైతే ప్రభుత్వ పథకాలు సంబంధించి అయితే ఎటువంటి లోపాలు అయితే లేవు మేడం, అదైతే సాఫీగా జరుగుతూ ఉంది. నాకు తెలిసి అసెంబ్లీ సమావేశాల్లో బిగ్గెస్ట్ సెషన్స్ లో దీంట్లో చూసుకుంటే బడ్జెట్ సమావేశాల్లో చూసుకుంటే పెట్టుబడులకు సంబంధించి లేదా యువకులకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఎట్లా మనము బడ్జెట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలనేది నాకు దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను మేడం. తిలక్ గారు, అసలు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికార పార్టీకి ఎందుకు మొహం చాటేస్తుంది అసలు అసెంబ్లీకి రావటానికి? నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉన్నాడైతే అసెంబ్లీ సెషన్స్ కి అటెండ్ కావచ్చు మేడం, కానీ ఆయన రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కేవలం నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదాకు కావాల్సినన్ని సీట్లు కూడా సంపాదించని వ్యక్తి ఈ రోజు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ ఉంటే అసలు కరెక్టే కాదు మేడం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు మేడం. మెయిన్ వీళ్ళ మోటో వచ్చేసి అసెంబ్లీ సెషన్స్ ని ఎగరగొట్టడమే జగన్ గారి టార్గెట్ మేడం.
తిలక్ గారు, ఇప్పుడు ఒకవేళ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గనుక రాకపోతే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అధికార పార్టీ? ఏదైతే ఇప్పుడు ఆయన రాజ్యాంగబద్ధంగా ఏదైతే చర్యలు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారో, ఆ రాజ్యాంగాన్ని మీరెలా ఉపయోగించుకొని మాకు ప్రతిపక్ష హోదా కావాలని మీరెలా ప్రశ్నిస్తున్నారో, అదే రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని ఇదే స్పీకర్ గారు కూడా తప్పకుండా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఈసారి వేట్ పడడం అయితే ఖాయంగా కనిపిస్తా ఉంది మేడం. థ్యాంక్ యూ తిలక్ గారు, థ్యాంక్ యూ రామారావు గారు. చర్చలో పాల్గొని అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు ఇద్దరికి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒకటి ఉత్కంఠ, ఈసారి సభకు వైసీపీ సభ్యులు హాజరవుతారా అవ్వరా అనేది వేచి చూడాల్సిందే. మరి ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.